గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి జనసేనకు హైకోర్టులో ఊరట దక్కలేదు. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయింపును సవాల్ చేస్తూ జనసేన వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయింపును హైకోర్టు సమర్థించింది. జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట మాత్రమే కేటాయించవద్దని సూచించింది. హైకోర్టు మార్గదర్శకాలపై సమీక్ష చేస్తామని ఈసీ తెలిపింది. చూస్తున్నాం గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి జనసేనకు హైకోర్టులో ఊరట దక్కలేదు. అయితే నిన్న ఎలక్షన్ కమిషన్ జనసేన పోటీ చేస్తున్న 21 ఎమ్మెల్యే అలాగే 2 ఎంపీ స్థానాలకు గాజు గ్లాస్ గుర్తుని ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అయితే జనసేన పోటీ చేయని మిగతా నియోజకవర్గాలకి పార్లమెంట్ అవ్వచ్చు, అసెంబ్లీ స్థానాలకు గాను ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ని ఏదైతే ఇచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ జనసేన కోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా హైకోర్టులో ఊరట దక్కని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయింపును సవాల్ చేస్తూ జనసేన వేసిన పిటిషన్పై హైకోర్టులో అయితే విచారణ జరిగింది. అయితే జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయింపును హైకోర్టు సమర్థించింది. దీంతో ఎవరైనా సరే ఇండిపెండెంట్లకి గాజు గ్లాసు గుర్తు ఏదైతే కేటాయించడం జరిగిందో వాళ్ళు అదే గుర్తుపై పోటీకి సిద్ధం అవుతున్నారు. పలు చోట్ల రెబెల్గా ఉన్న అభ్యర్థులకు జనసేన అవ్వచ్చు, అటు తెలుగుదేశం అవ్వచ్చు, ఈ పార్టీలకు సంబంధించి రెబెల్ అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు కేటాయించడంతో ఆ పార్టీకి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అనేది వాళ్ళలో నెలకొన్న ఆందోళనగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. సమీక్ష అయితే జరుపుతామని ప్రస్తుతం వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, గాజు గ్లాస్ కేటాయింపుని హైకోర్టు సమర్థించిన పరిస్థితి, జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట మాత్రమే కేటాయించవద్దని సూచించింది. ఏం చెప్తారు? చాలా స్పష్టంగా హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని చోట గాజు గ్లాసు గుర్తును సింబల్ జాబితా చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జనసేన పార్టీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. నిన్న విచారణ చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ సంబంధించి తరఫున న్యాయవాది ఒక జనసేన పార్టీ ఒక మెమరాండం ఇచ్చింది. దానికి సంబంధించి 24 గంటల్లో మేము నిర్ణయాన్ని వెల్లడిస్తామని నిన్న చెప్పడంతో పూర్తి స్థాయిలో ఈ రోజు ఆ విచారణకు వచ్చింది. ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో చాలా స్పష్టంగా జనసేన పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల సభ్యులు ఎవరైతే అన్లిస్టెడ్ పార్టీలు ఉన్నాయో, గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయో, లేకపోతే స్వతంత్రులు ఉన్నారో, ఆ రెండు చోట్ల ఎంపీ అభ్యర్థులను జనసేన పోటీ పెడుతుంది. అక్కడ మాత్రమే గాజు గ్లాసు మిగతా వాళ్ళకి కేటాయించడం జరగలేదు అనేది అఫిడవిట్లో తెలిసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే మిగతా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా సరే గాజు గ్లాసుని కోరుకున్న వాళ్ళకి అది కేటాయించడం ఏదైతే జరిగిందో వాళ్ళు అదే పోటీపై ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది.